వంటకు వాడే క్లాతులు కానీ, గ్యాస్ స్టవ్ని క్లీన్ చేసే క్లాతులు, వెనుక టైల్స్ని క్లీన్ చేసే క్లాతులు ఉంటాయి కదండి, అన్నిటినీ కూడా ఇలా ఒకేసారి క్లీన్ చేసుకోవచ్చు. అయితే వీటికి పట్టిన జిడ్డు మరకలు అనేవి చాలా ఈజీగా తొలగిపోవాలి అంటే ముందుగా వీటి అన్నిటినీ కూడా ఒక బౌల్లో వేసుకోవాలి. ఇవి మునిగేంత వరకు కూడా వాటర్ని వేసిన తర్వాత ఈటింగ్ సోడా ఉంటుంది కదండి, దాన్ని కొద్దిగా వేసుకోండి. దీంతో పాటు సర్ఫ్ కానీ, వాషింగ్ మిషన్లో వేసే లిక్విడ్ ఉంటుంది కదండి, ఏదైనా పర్వాలేదు, దాన్ని కూడా కొద్దిగా వేసేసి గ్యాస్ స్టవ్ పైన ఒక 2-3 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లోనే వేడి చేయాలి. వంట సోడా వేసాం కాబట్టి హై ఫ్లేమ్లో పెట్టేసామనుకోండి, గ్యాస్ స్టవ్ మీద మొత్తం పడుతుంది. మళ్ళీ దాన్ని క్లీన్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో పెట్టి ఒక 2-3 మినిట్స్ పాటు వేడి చేసేయండి. ఈ వాటర్ అనేది ఇంకా వేడిగానే ఉందండి. ఇలా వేడిగా ఉన్నప్పుడే దాంట్లో నుంచి ఇలా జిడ్డు పట్టిన క్లాత్లను తీసుకొని చేత్తో బాగా రుద్దేసేయండి. వేడి మీదనే ఈ మరకలు అనేవి పూర్తిగా తొలగిపోతాయి. ఇలా అనేసిన తర్వాత ఇంకా మరకలు ఎక్కువగా ఉన్నాయనుకోండి, ఇదే హాట్ వాటర్లో ఇంకొక 5 మినిట్స్ పాటు అలాగే ఉంచేసేయండి. తర్వాత ఇలా రుద్దేసామనుకోండి, పూర్తిగా మరకలు అనేవి పోతాయి. చూడండి, 2-3 మినిట్స్లోనే కిచెన్లో జిడ్డుపట్టిన క్లాతులన్నీ కూడా ఇలా సింపుల్గా క్లీన్ చేసుకోవచ్చు. వీటిని ఇంకా కొద్దిసేపు ఎండలో ఆరబెట్టేశారనుకోండి, ఇంకా చాలా నీట్గా తయారవుతాయి. నేను వీటిని మీకు తడి మీదనే చూపిస్తున్నానండి. పూర్తిగా ఆరిపోయాయి అనుకోండి, మరకలు కూడా పోతాయి. కిచెన్ సింక్లో కానీ, వాష్ బేసన్లో ఇలా వాటర్ బ్లాకేజ్ సమస్య ఏర్పడింది అనుకోండి, వాటర్ బాటిల్ ఉంటుంది కదండి, ముందటి భాగాన్ని మాత్రమే ఇలా కట్ చేసుకొని ఈ హోల్ మధ్యలో పెట్టేసి ఒక 2-3 టైమ్స్ పాటు ఇలా కిందికి మీదికి అనడం కానీ, లేదా పైన క్యాప్ను మూసేసి ఒక 2 మినిట్స్ పాటు అలాగే ఉంచేసామనుకోండి, దానిలోకి గాలి వెళ్ళదు కాబట్టి అప్పుడు వాటర్ బ్లాకేజ్ సమస్య అనేది పూర్తిగా పోతుంది. వాటర్ అనేది ఈజీగా వెళ్ళిపోతాయి. మరొక యూస్ఫుల్ టిప్ని కూడా చూడండి. పైన ఖాళీ ట్యాబ్లెట్ షీట్ ఉంటుంది కదండి, దాన్ని తీసుకొని ఇలా ఫ్లాట్గా మనము ఏదైనా కర్రతో గట్టిగా ప్రెస్ చేసామనుకోండి, అన్ని వైపులా కూడా ఇలా సమానంగా వచ్చేస్తుంది. దీన్ని మనము చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చండి. పాల గిన్నెను హై ఫ్లేమ్లో పెట్టినప్పుడు ఇలా మీగడ అనేది గిన్నెకు అతుకపోవటం, లేదా ప్రతిసారి స్క్రబ్బర్తో గట్టిగా రుద్దాల్సిన పని కూడా ఏర్పడుతుంది కదండి, అలాంటి పని ఏది లేకుండా, అంతేకాకుండా గిన్నెకు మనము స్క్రబ్బర్తో ఇలా రాసామనుకోండి గీతలు కూడా పడతాయి కదా, అలాంటి పని ఏది లేకుండా ఉండాలంటే అయిపోయిన ట్యాబ్లెట్ షీట్ని తీసుకొని మనము పాల గిన్నెను ఇలా రుద్దేసామనుకోండి, ఒక్క గీత కూడా పడకుండా ఉండటమే కాకుండా దాని చుట్టూ ఉన్న పాల మీగడ అంతా కూడా ఈజీగా వచ్చేస్తుంది. ఎంత మాడిన గిన్నెనైనా సరేనండి, ఇలా అయిపోయిన ట్యాబ్లెట్ షీట్స్తో క్లీన్ చేశారనుకోండి, చాలా ఫ్రెష్గా నీట్గా తయారవుతుంది. ఇంతకుముందు ఈ టిప్ తెలియక నేను స్క్రబ్బర్ తోటే ఈ పాల గిన్నెను రుద్దేశానండి, మధ్యలో లైన్స్ కూడా పడ్డాయి కదా. ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలాంటి ట్యాబ్లెట్ షీట్ని ఉపయోగించి మనము ఇడ్లీ పాత్రలను కానీ, పాల గిన్నెలను కానీ, మాడిపోయిన గిన్నెలను ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. సిరప్స్ని మనం ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ వాటిని క్యాప్ని గట్టిగా పెట్టేసినా కానీ ఒక్కొక్కసారి దాంట్లో ఉండే సిరప్ అనేది లీక్ అయిపోతుందండి. అయితే ముందుగా మనము ఎక్కడికైనా సిరప్ని మనము ట్రావెల్లో కానీ, ఇంట్లో కానీ లీక్ కాకుండా ఉండాలంటే రబ్బర్ బ్యాండ్ని ఇలా కిందికి కొనభాగానికి వేసిన తర్వాత అప్పుడు పైన క్యాప్ను పెట్టేసామనుకోండి, గట్టిగా ఉంటుంది. సిరప్ని మనము ఎక్కడికి తీసుకెళ్ళినా కానీ, కింద పడ్డా కానీ దాంట్లో ఉండే సిరప్ అనేది బయటకి రాకుండా ఉంటుంది. చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు మనము షూ లేస్ కట్టి పంపిస్తామండి, తర్వాత మధ్యలో ఆ లేస్ అనేది బయటికి వచ్చేస్తుంది. అయితే చిన్నపిల్లలు మళ్ళీ ఆ షూ లేస్ని కట్టుకోవాలంటే ఇబ్బంది పడతారు కదండి. ముందుగానే మనము షూ లేస్ని కట్టినప్పుడే హాట్ వాటర్ ఉంటుంది కదండి, ఒక్కొక్క డ్రాప్ అనేది ఎక్కడైతే షూ లేస్ని ముడివేసామో ఆ డ్రాప్ అనేది దానిపైన వేసేయండి. ఇలా చేశారనుకోండి, మనం షూ లేస్ ముడి అనేది చాలా గట్టిగా ఉంటుందండి. పిల్లలు ఇంటికి వచ్చే వరకు కూడా ఆ ముడి అనేది విడిపోదు. చెప్పులు కానీ, షూస్ కానీ ఏవైనా నీటితో శుభ్రం చేసిన తర్వాత బయట ఆరబెట్టుకుంటాం కదండి. ఇలా ఆరబెట్టుకున్నాం అనుకోండి, చెప్పులు అనేవి త్వరగా ఆరిపోతాయి, కానీ ఇవి అస్సలకే నిలబడకుండా ఉంటాయి కదా. అలాంటి టైంలో మన ఇంట్లో ఉండే బట్టల క్లిప్ ఉంటుంది కదండి, ఆ బట్టల క్లిప్ను తీసుకొని ఇలా రెండింటిని జాయిన్ చేసి మనం పెట్టేసామనుకోండి, దాంట్లో ఉండే వాటర్ అనేవి ఈజీగా వచ్చేస్తాయి. అప్పుడు చెప్పులు అనేవి చాలా త్వరగా ఆరిపోతాయి. ఫ్రిడ్జ్లో మనము కూరగాయలతో పాటు సరుకులను కూడా పురుగు పట్టకుండా స్టోర్ చేసుకుంటాం కదండి. అయితే ఎక్కువగా స్పేస్ లేనప్పుడు ఇలా పైన డబ్బాలను కూడా
ఒకదాని మీద ఒకటి పెట్టేస్తాం, మళ్ళీ ఫ్రిడ్జ్ ఓపెన్ చేసినా కానీ లేదా క్లోజ్ చేసినా కానీ మళ్ళీ కింద పడే అవకాశం కూడా ఉంటుందండి. ఇంట్లో ఏవైనా ఇలాంటి పెద్ద సైజు బిర్యానీ బాక్సులు కానీ లేదా పిల్లల యొక్క అట్టముక్కలు ఉంటాయి కదండి, లేదా కార్డ్బోర్డ్ షీట్ అయినా పర్వాలేదండి, గట్టిగా ఉన్న వాటిని మనము ఇలా ఫ్రిడ్జ్ డోర్కి తాకకుండా ఈజీగా పెట్టేసామనుకోండి, దాంట్లో ఉండే ఐటమ్స్ అనేవి కింద పడకుండా ఉంటాయి. మనము ఎంత గట్టిగా ఓపెన్ చేసినా కానీ క్లోజ్ చేసినా కానీ ఇలా ఒకదానిపైన ఉన్న ఒక బాక్సులు కూడా అస్సలకే కింద పడవు. మరొక యూస్ఫుల్ టిప్, ఇంట్లో రేషన్ బియ్యం కానీ సన్న బియ్యం ఎలాంటి రైస్ అయినా సరేనండి, త్వరగా పురుగు పట్టే అవకాశం అయితే ఉంటుంది. దాంట్లో నల్ల పురుగు కానీ తెల్ల పురుగు అనేది ఎక్కువగా పడుతుంది కదా. మనము రైస్ పెట్టేటప్పుడు మళ్ళీ దాన్ని ఏరాల్సిన పని కూడా ఏర్పడుతుంది. ఒక టిష్యూ పేపర్ని కానీ లేదా ఏదైనా కాటన్ క్లాత్నైనా తీసుకోవచ్చండి. నేను ఇక్కడ టిష్యూ పేపర్ని తీసుకొని దీంట్లో 1/2 టీ స్పూన్ వరకు పసుపును వేసుకుంటున్నాను. తర్వాత 3-4 లవంగాలను కానీ లేదా ఘాటైన మిరియాలను ఏవైనా వేసుకోవచ్చండి. తర్వాత 1 టీ స్పూన్ వరకు కల్లుప్పు ఉంటుంది కదండి, ఈ కల్లుప్పును కూడా కొద్దిగా వేసుకోవాలి. అంతేనండి. ఈ మూడింటిని ఇలా టిష్యూ పేపర్లో కింద పడిపోకుండా చుట్టేసిన తర్వాత రబ్బర్ బ్యాండ్కు బదులు మీరు ఏదైనా దారాన్ని కానీ థ్రెడ్ని కానీ చుట్టేసేయండి. ఇలా చుట్టేసిన దాన్ని మనము బియ్యం సంచిలో వేసామనుకోండి, ఈ స్మెల్కి ఎలాంటి పురుగు అనేది అస్సలకే పట్టదండి. మీరు సంవత్సరం పొడవునా కూడా బియ్యంని స్టోర్ చేసుకోవాలంటే బియ్యం సంచిలో వేశారనుకోండి, అస్సలకే పురుగు పట్టదు. స్టవ్ ఆన్ చేసేసి ఏదైనా దోశ పెనం కానీ చపాతీ పెనం ఉంటుంది కదండి, దాన్నే పెట్టేసుకోవాలండి. బౌల్ కానీ లేదా ఏదైనా పాత్రను తీసుకోవద్దు. వేడి అయిన ఈ పెనం పైన కొన్ని పాలను వేసి 1 స్పూన్ వరకు పసుపును వేసి వేడి అయ్యేంత వరకు అలాగే ఉంచేసేయండి. తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఫేస్కి అప్లై చేసామనుకోండి, స్కిన్ పైన ఉండే నల్లటి మచ్చలు కానీ ఫేస్ అనేది మంచి గ్లో వస్తుందండి. బయట మనము ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి క్రీములను వాడే బదులు ఇంట్లోనే ఇలా ఈజీగా వాడవచ్చు. తర్వాత మీరు ఇది 15 మినిట్స్లోనే పూర్తిగా ఆరిపోతుందండి. తర్వాత వాటర్తో క్లీన్ చేసుకున్నాక చూడండి, అప్లై చేసిన చేతికి అప్లై చేయని చేతికి తేడా మీకు ఖచ్చితంగా కనిపిస్తుందండి. మీరు ఇలా వీక్ ఒక్కసారన్నా ఫేస్కి అప్లై చేశారనుకోండి, 1 మంత్లోనే మీకు ఫేస్ అనేది గ్లో వచ్చేస్తుంది. చూడండి, అప్లై చేసిన చేతి అయితే ఎంత స్మూత్గా ఉందో. మరొక యూస్ఫుల్ టిప్, మనము ఆకుకూరలు కానీ లేదా ప్రతిరోజు వాడే కరివేపాకు కొత్తిమీరని నీటితో శుభ్రం చేసుకోవాలి అన్నప్పుడు ఇలాంటి నెట్టెడ్ బ్యాగులు ఉంటాయి కదండి, ఆ బ్యాగ్లో మనము ఎంత కావాలనో ఆ కొత్తిమీరని పెట్టేసి ఏదైనా బౌల్లో కానీ లేదా డైరెక్ట్గా ట్యాప్ కింద పెట్టేసి శుభ్రం చేస్తామనుకోండి, కొత్తిమీర అనేది అస్సలకే బయటకు రాకుండా మన పని అనేది చాలా ఈజీ అయిపోతుందండి. తర్వాత దీంట్లో ఉండే వాటర్ అంతా కూడా గట్టిగా తీసేసిన తర్వాత కర్రీలో వేసుకుంటే సరిపోతుంది. బ్లౌజులు కానీ వర్క్ శారీ బ్లౌజులు ఏవైనా సరేనండి, ఈ బ్లౌజ్ని మనము వాడకుండా చాలా రోజుల పాటు అలాగే పెట్టేసామనుకోండి, ఈ ఉక్స్కి సిలుము అనేది వచ్చేస్తుంది. అప్పుడు కొద్దిగా మరకలుగా అవుతాయి కదా. అలా కాకుండా ఉండాలంటే మనము ఎక్కువగా వాడని బ్లౌజులకు ఇలా ప్లాస్టర్ని వేసేసామనుకోండి, కొత్త బ్లౌజులు కానీ లేదా పాత బ్లౌజులు ఎన్ని సంవత్సరాలైనా నీట్గా ఉంటాయండి. ఇంట్లో ఉండే సీజర్స్ కానీ నైఫ్స్ కానీ ఏవైనా సరేనండి, మనము బయటకి ఎక్కడికైనా తీసుకెళ్ళినప్పుడు బ్యాగ్లో వేసుకోవడం అంత ఇబ్బందిగా ఉంటుంది కదా, లేదా పిల్లలు ఇంట్లో కూడా ఇలా షార్ప్గా ఉన్న వాటితో ఆడినప్పుడు మనము దానికి సంబంధించినవి ఇలా టైట్గా ఉండే పెన్ క్యాప్ని పెట్టేసామనుకోండి, షార్ప్నెస్ అనేది తగ్గిపోవటమే కాకుండా పిల్లలు కూడా అస్సలు ఓపెన్ చేయరు. మన ఇంట్లో ఉండే ఎలాంటి కలర్ చాక్ పీస్ కానీ ఇలాంటి వైట్ కలర్ చాక్ పీస్ని అయినా తీసుకోండి. డెటాల్ ఉంటుంది కదండి, ఈ డెటాల్ని ఈ చాక్ పీస్ పైన పూర్తిగా వేసేయండి. చాక్ పీస్ అనేది తడిసిపోవాలండి. ఇప్పుడు ఈ చాక్ పీస్ని తీసుకొని ఎక్కడైనా వాళ్ళకి చిన్న హోల్స్ ఉంటాయి కదండి, దాంట్లో నుంచి చీమలు కానీ చిన్న పురుగులు వచ్చినప్పుడు ఇలా మనము డెటాల్ వేసిన చాక్ పీస్తో దాన్ని క్లోజ్ చేసేయండి. ఒకవేళ మీ దగ్గర వాళ్ళనేది కలర్లో ఉందనుకోండి, దానికి సంబంధించిన చాక్ పీస్ని వేయండి. ఇలా వేయటం వలన ఆ హోల్లో నుంచి పురుగులు అనేవి అస్సలకే రావు. ఈ స్మెల్కి బల్లులు కానీ బొద్దింకలు కానీ రాకుండా ఉంటాయి. కాబట్టి మనము కిచెన్లో ఈ తడిపిన చాక్ పీస్ని పెట్టేసేయండి. ప్రతిరోజు టీ పెట్టుకునే జాలి ఉంటుంది కదండి, మనము స్క్రబ్బర్తో క్లీన్ చేసినా కూడా సరిగా దాంట్లో ఉండే మురికి అనేది పోదు కదా. ఇలా టీ జాలి పైన మనము బేకింగ్ సోడాను వేసేయండి. తర్వాత పాడైపోయిన ఒక టూత్ బ్రష్ని తీసుకొని
ఇలా అన్ని వైపులా మనము బ్రష్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, దాంట్లో ఉండే చిన్న చిన్న హోల్స్ అనేవి పూర్తిగా ఓపెన్ అవ్వటం వలన టీ పొడి కూడా బయటికి వచ్చేస్తుంది. అప్పుడు ఈ టీ జారీ అనేది నీట్గా ఎలాంటి బ్యాడ్ స్మెల్ లేకుండా క్లీన్గా ఉంటుందండి. హాట్ వాటర్లో కూడా కడగాల్సిన పని లేదు. నేనైతే మామూలు కూల్ వాటర్ తోటే క్లీన్ చేశాను. టీ జారీ అనేది ఇలా నీట్గా క్లీన్గా తయారయ్యింది. కిచెన్లో ఉండే ఆయిల్ క్యాన్ కానీ లేదా పూజ గదిలో ఉండే ఇలాంటి ఆయిల్ బాటిల్స్ ఉంటాయి కదండి, మనకి చేత్తో పట్టుకున్నప్పుడు ఆయిల్ అంతా కూడా చేతికి అంటుకుంటుంది. టిష్యూ పేపర్ని ఇలా ఆయిల్ క్యాన్కి కానీ ఆయిల్ బాటిల్కి వేసి ఒక రబ్బర్ బ్యాండ్ని కానీ లేదా ఇలా దారాన్ని చుట్టేసామనుకోండి, మనకి పట్టుకోవడానికి గ్రిప్గా ఉంటుంది. ఆయిల్ అనేది చేతికి అంటుకోదు. అప్పుడు టిష్యూ పేపర్ అనేది ఆయిల్ని పూర్తిగా పీల్చేస్తుంది. మనం క్లీన్ చేసేటప్పుడు కూడా చాలా సులువుగా ఉంటుంది. ఇంట్లో రోల్లో ఏది దంచుకున్నా సరేనండి, ఇలాంటివి అయితే కొద్దిగా స్మెల్ రావటం కానీ లేదా సిలుమ్ అనేది వస్తుంది కదా, న్యూస్ పేపర్ని తీసుకొని చిన్న బాల్ లాగా ప్రిపేర్ చేసి వాటర్లో కొద్దిగా వెనిగర్ని వేసి ఈ పేపర్ని దాంట్లో తడిపేసేయండి. ఒక 5 మినిట్స్ పాటు అలాగే ఉంచేసిన తర్వాత మీరు స్క్రబ్బర్తో క్లీన్ చేసుకున్నారనుకోండి, దాంట్లో ఉండే బ్యాడ్ స్మెల్ పోవటమే కాకుండా ఎలాంటి మరకలు లేకుండా ఇలా నీట్గా తయారవుతుంది. బల్లులు కానీ బొద్దింకలు కానీ పురుగులు కానీ ఏవైనా సరేనండి, ఎక్కువగా తిరుగుతున్నప్పుడు ఒక ఆనియన్ని తీసుకొని ముందుగా ఇలా సూది దారంతో వీడియోలో చూపించిన మాదిరిగా తీసేయండి. అప్పుడు దీనిపైన ఇలా పొట్టు ఉన్నప్పుడే మనము డైరెక్ట్ దీనిపైన డెటాల్ని కానీ ఏదైనా ఘాటైన స్మెల్ని వేసేయాలి. పొట్టు ఉండటం వలన మనం వేసింది త్వరగా పీల్చుకుంటుందండి. లేదా మీరు దాన్ని పైన చిన్న హోల్ చేసి కూడా వేసుకోవచ్చు. ఇలా కట్టిన దారాన్ని మనము ఎక్కడైతే కిచెన్లో బల్లులు కానీ బొద్దింకలు తిరుగుతున్నాయో అప్పుడు ఈ ఆనియన్ పైన డెటాల్ని వేసేయండి. పూర్తిగా పీల్చుకున్న తర్వాతనే మనము ఈ ఆనియన్కి దారాన్ని కట్టాం కదండి, ఈ దారం సహాయంతో ఏదైనా మేకు కానీ లేదా మేకు లేని ప్లేస్లో మీకు డబుల్ గమ్ సైడ్ టేప్ ఉంటుంది కదండి, దాన్ని అతికించేసి ఈ దారాన్ని అక్కడ అతికించేసామనుకోండి, అలాగే ఉండిపోతుంది. ఈ ఘాటైన స్మెల్కి బొద్దింకలు బల్లులు అనేవి కిచెన్లోకి రాకుండా ఉంటాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిరి కుకింగ్ అండ్ వ్లాగ్స్. మరో యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.